నమస్తే. మాలతి చెందూరు గారి నవల కాంచన మృగం మొదటి భాగం. ఈ పేషెంట్ నా తల్లి అయితే ఎంత బాగుండును అనుకుంది నర్సు ఎలిజబెత్. ఇలా పగటి కలలు కంటం, తన నిత్య జీవితం నుంచి పారిపోయి ఊహాలోకాల్లో విహరించటం ఎలిజబెత్కి అలవాటైపోయింది. తెల్లగా దబ్బపండు ఛాయలో ఉన్న ఈ 60 ఏళ్ల స్త్రీని చూస్తే ఎలిజబెత్కి పూజ్యభావం. అమ్మా అంటూ పక్కన కూర్చుని సేవలు చేయాలన్న కోరికే కలుగుతూ ఉండేది. గుండ్రంగా ఇంచుమించు పావలాకాశంతో బొట్టు, చేతి నిండా బంగారు గాజులు, మెళ్ళో చంద్రహారం, బరువుగా ముద్దులా ఉన్న పుస్తెల తాడు, చెవులకి దగదగా మెరుస్తున్న రవ్వల దుద్దులు, కాళ్లకి మట్టెలు ఉన్న ఈ సుందరమ్మ గారు నిజంగా సుందరే. 60 ఏళ్లకే ఇంత అందంగా ఉంటే వయసులో ఎలా ఉండేదో. ఎలిజబెత్ సుందరమ్మ గారి 60 ఏళ్లలోంచి 40 ఏళ్లు తీసేసి భూతకాలంలోకి వెళ్లిపోయి ఊహించుకుంటూ ఉండేది. బహుశా 20 ఏళ్లకి ఈమె సన్నగా లేత తమలపాకుల పచ్చని బంగారు వర్ణంతో మెరిసిపోతూ ఉండేదేమో. ఈ వయసులోనే ఇంత సౌమ్యంగా సరదాగా మాట్లాడుతున్న ఈమె యవ్వనంలో ఎంత చమత్కారంగా కబుర్లు చెప్పేదో. ఈమెని అమ్మా అని పిలిస్తే అమ్మా అని పిలుస్తూనే ఉంది. ఆ పిలుపులో గౌరవం తప్ప తన మనసులోని ప్రేమని, ఆరాధనని బయటపెట్టలేకపోతున్నది. మంచం మీద పడుకుని కళ్లు మూసుకుని ఉన్న సుందరమ్మ గారి వంక చూస్తున్నది ఎలిజబెత్. ఆమె ముఖంలో ముడతలు లేవు. బుగ్గలు కొంచెం జారినట్లు ఉన్నాయి. కళ్ళు లోతుగా ఉన్నాయి. అయినా ఈ వయసులో కూడా ఆమె అందంగా, హుందాగా ఉంది. ఎలిజబెత్కి తన తల్లి జ్ఞాపకం వచ్చింది. నల్లగా పెంకు జారినట్లు బిగదీసుకుని ఎముకల చుట్టూ పరుచుకున్న చర్మం, నల్లగా పీటలు వారి ముట్టుకుంటే గరుకుగా ఉండే తన తల్లి శరీరాన్ని ఈమె పచ్చని శరీరంతో పోల్చి చూసినప్పుడు ఎలిజబెత్కి అకారణంగా తల్లి మీద కోపం వస్తూ ఉంటుంది. తనకిప్పుడు 25 ఏళ్లు కాబట్టి నల్లగా ఉన్న ఒళ్ళు నునుపుగా ఉంది. తన తల్లి వయసు వచ్చేటప్పటికి తన చర్మం కూడా గీటలు వారిపోతుందా? అబ్బా, ఈ సుందరమ్మ గారు తన తల్లి అయితే ఎంత బాగుండును. ఆ ఆలోచన వచ్చేప్పటికీ ఎలిజబెత్ ఏదో గిల్టీగా నేరం చేస్తున్నానన్నట్లు మనసులో సిగ్గుపడుతుంది. తన తల్లి తనని ఎంతో కష్టపడి కడుపు కట్టుకుని పెంచి చదువు చెప్పించింది. అటువంటి తల్లి గురించి తను సిగ్గుపడుతుందా? సిగ్గు కాదు. ఈ పేషెంటు ముఖంలోని ప్రశాంతత, కాంతి తనను అయస్కాంతంలాగా ఆకర్షిస్తున్నాయి. సుందరమ్మ గారు కళ్ళు తెరిచారు. మెల్లిగా కళ్ళు తెరుస్తూనే చిరునవ్వుతో దయగా నర్సు వంక చూశారు. కుర్చీలోంచి లేచి ముందుకు వచ్చి వంగి కప్పుకున్న దుప్పటి సవరించి, మందు వేసుకునే టైం అయింది అంది ఎలిజబెత్. ఆమె నర్సు వంక చూసి, మళ్లీ జన్మంటూ ఉంటే నేను కూడా నీలాగే నర్సునై పుడతానమ్మా. నువ్వు చేస్తున్న సేవ, నీకు నా మీద గల శ్రద్ధ. అలా అనకండి, అది మా వృత్తి ధర్మం అంది ఎలిజబెత్ వారిస్తూ. నువ్వు వృత్తిని వృత్తిలాగా చేయడం లేదమ్మా, నా కన్న బిడ్డ కంటే ఎక్కువగా చేస్తున్నావు అంటూ ఎలిజబెత్ చేతిని పచ్చని తన అరచేతిలోకి తీసుకున్నది. నల్లగా సన్నగా ఉన్న ఎలిజబెత్ చెయ్యి బొద్దుగా పచ్చగా ఉన్న ఆమె చేతిలో చిక్కుకుంది. ఎలిజబెత్ నవ్వింది. కళ్లతో పెదిమలు అరవిచ్చుకుని సన్నగా విని వినపడనట్లు నవ్వింది. ఆ నవ్వులో శబ్ద తరంగాలు లేకపోయినా ఒక మాధుర్యం గాలిలో అలలవలే తేలి సుందరమ్మ గారి చెవులలో సోకినట్లయి, ఈ ముసల్దాని మాటలకు నవ్వుతున్నావా అడిగారు. కాదమ్మా, మిమ్మల్ని ఆ విధంగా ఎప్పుడూ ఊహించలేను. మీ తెల్లని చేతిలో నా నల్లని చెయ్యి చూసి నవ్వొచ్చింది. మెరుస్తున్న మీ వేళ్లు. సుందరమ్మ గారు చిరునవ్వు నవ్వి కళ్ళు మూసుకున్నారు. ఆమె మనసు గతంలోకి 30 ఏళ్లు వెనక్కి జారిపోతూ ఉంది. భూతకాలంలోకి పరుగులు తీస్తున్న ఆ మనసుని కళ్ళెం వేసి వెనక్కి లాక్కుని
టైము ఎంతయింది అని అడిగింది నెమ్మదిగా. 3:30 అంది ఎలిజబెత్. గాజు గ్లాసుతో నీళ్లు తీసుకొచ్చి పక్క స్టూల్ మీద పెట్టి 2 రకాల మాత్రలు పై కవర్స్ విప్పి పక్క ట్రేలో ఉంచి పేషెంటు వీపు వెనక చేతులు వేసి నెమ్మదిగా లేవనెత్తి అరచేతిలో మాత్ర ఉంచి నీళ్ల గ్లాసు పుచ్చుకు రెడీగా ఉంది. సుందరమ్మ గారిని 15 రోజుల క్రితం రాత్రి 11 వేళ ఈ హాస్పిటల్కి తీసుకువచ్చారు. గుండెల్లో విపరీతమైన పోటుతో బాధపడుతోందని, ఒళ్లంతా చెమటలు పట్టి కూర్చోలేక పడుకోలేక బాధపడుతూ ఉంది. అప్పటికి 6 గంటలుగా ముందు అజీర్తి నొప్పి అని, కండరాలు పట్టుకుని ఉంటాయని, ఊపిరిగుట్టు నొప్పేమోనని ఎవరికీ చెప్పక రాత్రిదాకా గడిపేసింది. ఇంట్లో భర్త, 2 కొడుకులు, కోడళ్లు, మనుమలు, మనమరాళ్లు అంతా ఉన్నారు. అయినా ఎవరికీ చెప్పక చాలాసేపటిదాకా తగ్గిపోతుందేమోనని పడుకుని ఉన్నారు. అయితే ఆ నొప్పి తగ్గలేదు. గాలి ఆడక, కూర్చోలేక, పడక కుదరక ఏదో గాబరాగా ఒళ్లంతా చెమటలతో తడిసిపోయేటప్పటికీ అది గమనించిన కోడలు గబగబా మామగారితో చెప్పింది. అప్పుడే క్లబ్ నుంచి వచ్చిన రావుగారు ఏమిటి ఏమిటి అంటూ భార్య గదిలోకి వచ్చి పరిస్థితి చూసి కంగారుపడి డాక్టర్కి ఫోన్ చేయడం, ఆయన వచ్చి చూసి హార్ట్ అటాక్ ఏమోనని సందేహించి అంబులెన్స్ పిలిపించి నర్సింగ్ హోంలో చేర్పించాలనే ప్రయత్నం, ఇవన్నీ క్షణాల మీద జరిగిపోయాయి. రాత్రి 11 గంటల వేళ ఎమర్జెన్సీ కేసుగా అడ్మిట్ అయిన సుందరమ్మ గారిని డ్యూటీ డాక్టర్ చూసి చూడగానే ముందు ఇంటెన్సివ్ కేర్ వార్డుల్లోకి చేర్చి ఆ తర్వాత చీఫ్కి ఫోన్ చేశారు. మరో గంట ఆలస్యం అయితే మనిషి దక్కేది కాదని, ఇది తీవ్రంగా వచ్చిన గుండె నొప్పి అని తేల్చారు. ఆ తర్వాత సుందరమ్మ గారికి 3 రోజులకు గాని స్పృహ రాలేదు. అంతా ఏదో మత్తుగా అలుక్కుపోతున్నట్లు ఉండేది. చుట్టూ కొత్త మనుషులు, డాక్టర్లు, నర్సులు తప్ప తన వాళ్ళు అనే ముఖాలు కనిపించలేదు. 7వ రోజు కాబోలు. అసలు తను 7 రోజుల పాటు ఆ గదిలో ఉన్నట్లు ఆమెకు తెలియలేదు. ఆ రోజున నర్సుని అడిగింది ఏ తారీఖు అని. మొదట నర్సు బదులు చెప్పలేదు. వినిపించుకోనట్లు డ్యూటీ డాక్టర్ని అడిగింది. చెప్పలేదు. చీఫ్ని అడిగింది. ఆయన నవ్వుతూ చూసి 16 అన్నారు. అంటే తను 6 రోజుల పాటు ఇక్కడుందా? పేషెంట్ మనసులో భావాలు గ్రహించినట్లు ఆయన అన్నారు. మేము పేషెంట్కి తెలియకుండా ఏ విషయాలు దాచిపెట్టము. ఉన్నది ఉన్నట్లు చెప్పడం మా అలవాటు. మీకు ఇప్పుడేం భయం లేదు. యు ఆర్ రికవరింగ్ అన్నాడాయన బీపీ చూస్తూ. మా వాళ్ళు అడిగింది నెమ్మదిగా. రోజు పొద్దుట సాయంత్రం వస్తూనే ఉన్నారు. మీరు నిద్రపోతుండేవారు. లేపవద్దని అన్నాము. అందుకే చూసి వెళ్ళిపోయేవారు. 6 రోజులు నిద్రపోయానా? మీకు వేరుగా నిద్రపోలేదు. మీకు రెస్ట్ కావాలి. మీ గుండె అలసిపోయింది. అందుకని మందులిచ్చి మీకు విశ్రాంతి ఇచ్చాము అన్నాడాయన. భారీగా పొడవుగా తన మంచం పక్కన నిల్చుని ఉన్న డాక్టర్ వంక చూసింది సుందరమ్మగారు. ఆ ముఖంలో ఆత్మస్థైర్యం, రోగులకి తనలోని ఆత్మశక్తిని పంచి ఇవ్వగల శక్తి. ఆయన తన మనోధైర్యాన్ని రోగుల దేహంలోకి ఇంజెక్షన్ ద్వారా ఎక్కిస్తున్నాడా అన్నట్లు ఇంజెక్షన్ ఇస్తూ మంద్రస్థాయిలో నవ్వుతూ మాట్లాడుతూ చకచక పరిశీలన పూర్తి చేసేస్తూ ఉంటాడు ప్రభాకరమూర్తి. వారిని చూడవచ్చా? అడిగింది సుందరమ్మగారు. అదేమిటండి, తప్పకుండా. మీరు ఎగ్జైట్ అవ్వకూడదు. మీ రావుగారికి మీరే ధైర్యం చెప్పాలి. చాలా పిరికి పడిపోయారు. బ్లడ్ తీస్తూ నెమ్మదిగా చెప్తున్నాడు ఆయన. సీరియస్ కేసులు, ముఖ్యమైన కేసులు అయితే తనే స్వయంగా శ్రద్ధగా చూస్తున్న భావం. పేషెంట్లకి కలగాలన్న ఉద్దేశంగా ఈ చిన్న పనులు కూడా స్వయంగా చేస్తుంటాడు డాక్టర్ మూర్తి. ముఖ్యంగా ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉన్న పేషెంట్కి చుట్టూ పరిసరాలు గుర్తించగల క్లారిటీ ఏర్పడే సమయానికి
అతను తప్పకుండా ఈ పనులు చేస్తూ ఉంటాడు. అందుచేతనే ప్రతి పేషెంట్ పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపిస్తాడని, స్వయంగా తనే ట్రీట్ చేస్తాడని అందరూ అనుకుంటూ ఉంటారు. డాక్టర్ మూర్తిగారి నర్సింగ్ హోంలో అడ్మిషన్ అంటే దానికి పెద్ద రికమెండేషన్, పరపతి వగైరాలు ఉండాలి. నాకేమైంది? అడిగింది సుందరమ్మ గారు నెమ్మదిగా. ఏం కాలేదు. మీరు మీ దేహం పట్ల శ్రద్ధ చూపించలేదు. మనుషులకైనా మరలకైనా కొంత రెస్ట్ కావాలి. అవి శ్రమకి తట్టుకోలేక పని చెయ్యమని మొరాయిస్తాయి. ఇంకా ఎన్నాళ్ళుండాలి? చూసారా, కాస్త ఓపిక వచ్చేప్పటికీ ఇల్లు పిల్లలు అంటున్నారు. పంపించేస్తాము, త్వరలోనే పంపుతాము. ఈ రోజు నుంచి కొద్ది కొద్దిగా భోజనం అన్నీ వేసుకు తినవచ్చా? పకాలేనా నవ్వారు మూర్తిగారు. అన్నీ అంటే ఆవకాయలు కొరివికారాలు అనా? మీరు కొన్నాళ్ళు డైట్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ముందు బ్రెడ్తో ఆరంభిద్దాం. బ్రెడ్డా? నిరుత్సాహంగా అంది సుందరమ్మ గారు. పర్వాలేదు, తినాలి. ఉప్పు లేని బ్రెడ్ తినాలి అని మీ మనసులో మీరు నిశ్చయించుకోండి. మిగతాదంతా మా వాళ్ళు చూసుకుంటారు. నర్సుకి డైట్ షీట్ ఇచ్చాను. ఆ ప్రకారం తిన్నారంటే 2 వారాల్లో మీరు మళ్లీ మామూలు మనిషి అయిపోతారు. సరేనా? ఈరోజు బాగా నిద్రపోండి. రేపు ఇంకో వార్డుకి మార్చేస్తాం. నర్స్, ఈరోజు 5 నిమిషాల పాటు విజిటర్స్ ని రానివ్వచ్చు. ఒక్కసారే అందర్నీ రానివ్వకు. ముందు రావుగారు వచ్చాక ఆ పైన మిగతా వాళ్ళు. వచ్చిన వాళ్ళని మాట్లాడమను. పేషెంట్ని మటుకు అలసిపోనివ్వకు అంటూ ఇంటెన్సివ్ రూంలోంచి బయటికి వెళ్లిపోయాడు ఆయన. కళ్ళు తెరిచి మళ్లీ చుట్టూ చూసింది సుందరమ్మగారు. గదిలో సన్నని వెలుతురు, చల్లగా అతి ప్రశాంతంగా ఉంది. సన్నని గుయ్యమంటున్న శబ్దం. అది ఏమిటి? ఎయిర్ కూలరా? చూసింది. తల కొద్ది కొద్దిగా తిప్పవచ్చునన్నట్లు నర్సు మాట్లాడకుండా చూస్తూ ఊరుకుంది. పేషెంట్ ఆ పరిసరాలని కళ్లతో పరిచయం చేసుకుంటూ ఉంటే ఆ గదిలో ఒక మూలగా ఆక్సిజన్ సిలిండర్, తలవైపుగా ఈసీజీ మానిటర్స్ వరుసగా 2-3 పేర్చి ఉన్నాయి. ఆ గదిలోనే పొడవాటి సోఫా కమ్ బెడ్, మరో పక్కగా వాలు కుర్చీ. ఆ కాస్త పరిశీలనకే ఏదో శ్రమగా అలసటగా ఉండి కళ్ళు మూసుకుంది. ఆ గదికున్న ఫ్లష్ డోరు, ఆ డోరుకి మధ్యలో చిన్న గాజు కిటికీ, ఆ కిటికీని కప్పటానికన్నట్లు కర్టెను. మళ్లీ కళ్ళు తెరిచి ఆ కర్టెన్ వంకే చూస్తున్న సుందరమ్మ గారి దృష్టిని గ్రహించుతున్న నర్సు, అక్కడ నుంచి చూస్తే లోపలున్నా మీరు కనపడతారు. మీ వాళ్ళు రోజు ఆ గ్లాసులోంచే మిమ్మల్ని చూస్తూ ఉండేవారు. లోపలికి రానివ్వరా? ఎందుకు రానివ్వం? మీరు నిద్రపోతున్నారని, మిమ్మల్ని డిస్టర్బ్ చేయకూడదని వచ్చేవాళ్లు కాదు అంది నర్సు. ఆ సాయంత్రం మొట్టమొదట రావుగారు గది లోపలికి వచ్చారు. పొడవుగా కాస్త బొద్దుగా ఉన్న రావుగారిని చూస్తే మొదట లావు అనిపించదు. కాని బుషు షర్టు కింద నుంచి ఆయన బొజ్జ నేను ఉన్నాను సుమా అన్నట్లు కాస్త ఎత్తుగా కనిపిస్తూనే ఉంటుంది. తెల్లగా ఒత్తుగా ఉండి పైకి దువ్వుకున్న జుట్టు 60 పైబడిన రావుగారి వయసు పైకి కనపడదు. ఆయన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చేసి 5 ఏళ్ల క్రితం రిటైర్ అయ్యారు. గవర్నమెంట్ ఆఫీసర్లకున్న దర్జా, దర్పం, చేతి కిందున్న మనుషుల మీద చలాయించిన అధికారము ఇచ్చారివి ఆయన మాటలో, నడకలో కనిపిస్తాయి. అయితే రిటైర్ అయిన గవర్నమెంట్ ఉద్యోగస్తులకు మళ్ళీ ఆయన మాటల్లో అసంతృప్తి, తానేదో పనికిరానన్న నైరాస్యం కనిపించవు. ప్రతిరోజు ఉదయం వేళ తప్పకుండా వెళ్లే వాకింగ్, సాయంత్రం పూట ఆడే టెన్నిస్, రాత్రిళ్ళు 10 దాకా ఆడే పేక, ఇవి ఆయన జీవితానికి క్రమతని, ప్రశాంతతని ఇస్తున్నాయి. రావుగారు తలుపు తోసుకుని అతి నెమ్మదిగా పిల్లిలా అడుగులు వేసుకుంటూ భార్య మంచం పక్కకి వచ్చారు. సుందరమ్మ గారు భర్త రాక గమనించి కళ్ళు తెరిచారు.
ఆయన మాట్లాడకుండా భార్య చేతిని 2 చేతుల్లోకి తీసుకున్నారు. సుందరమ్మగారి కళ్ళంట నీళ్లు గిర్రున తిరిగాయి. రావుగారి కళ్ళు తడితో తళతళలాడుతున్నాయి. ఎమోషనల్ సీనుని, ఆ భార్యాభర్తల మధ్యనున్న ప్రేమోద్రేకపూరితమైన దృశ్యాన్ని ప్రేక్షకురాలిలా చూస్తూ ఉండిపోవటం ఇబ్బందిగా ఉండి, పేషెంట్ని మాట్లాడించకండి, మీరు మటుకే కబుర్లు చెప్పండి అంటూ ఆ గదిలోంచి జారుకుంది. డే నర్సు 5 నిమిషాలు మటుకే ఉండవచ్చు అని ఆంక్ష పెడుతూ. సుందరం అన్నారు బొంగురుగా రావుగారు. సుందరమ్మగారు భర్త చేతిని వదలలేనట్లు గట్టిగా పట్టుకుంది. ఆయన దేహంలోని శక్తినంతా తాను పీల్చుకుంటున్నట్లు. ఎలా ఉంది? మేమంతా ఎంత కంగారు పడిపోయామో తెలుసా? సుందరం, నన్ను ఏం చేసిపోదామనుకున్నావు? నేను మరి చెప్పలేనట్లు ఆమె మీదకి వంగి కుడి భుజం మీద తల పెట్టుకు వెక్కి వెక్కి ఏడుస్తున్నారు. చిచి, ఊరుకోండి, చిన్నపిల్లవాడిలాగా అదేమిటి? నాకేమైంది? నేను శుభ్రంగా ఉన్నాను. ఇంకో 2 వారాల్లో నిల్చొనిస్తారుట. ఆ తర్వాత ఇంటికొచ్చేస్తాను. అది కాదు సుందరం, నీకింత జబ్బుగా ఉంటే మేము ఎవ్వరం కనిపెట్టలేకపోయాం. నువ్వు ఆరోగ్యంగా లేవని, గుండె బలహీనంగా ఉందని. నాకు మటుకు తెలుసా? అలాంటి నొప్పి ఎప్పుడూ రాలేదండి. హాయిగా అలా ఆ రోజున మీ చేతుల్లో పోయి ఉంటే. చిచి, అలా అనకే. నువ్వు లేకపోతే నేను ఎలా బతుకుతాననుకున్నావు? నాకు ఒక్క పని చేసుకోవటం తెలుసా? ఆఖరికి బట్టల దగ్గర్నుంచి నువ్వు ఇవ్వాలే. నువ్వు లేకుండా ఒక్క క్షణం ఊహించుకోలేను. గట్టిగా పట్టుకున్నాడు భార్య చేతిని. సుందరమ్మగారికి సంతోషంగా, తృప్తిగా ఉంది. ఈ 63 మనిషే తను లేకపోతే బతకలేడు. పసిపిల్లవాడిలా ఈనాటికి కొంగుపుచ్చుకు తిరుగుతూనే ఉంటాడు. భర్త ముఖం వైపు ప్రేమగా, పరిశీలనగా చూసింది. మీరు చిన్నపోయారు? భోజనం చేయడం లేదా? మందులు సరిగ్గా వేసుకుంటున్నారా? రోజూ ఇంజెక్షన్ తీసుకుంటున్నారా? అడిగింది. తీసుకుంటున్నాను. చిన్నబ్బాయి ఉన్నాడుగా. సుందరం, నువ్వు లేకుండా ఆ ఇంట్లో ఉండలేకుండా ఉన్నాను. క్లబ్బుకి వెళ్ళొద్దు అంటే నీ మీద అంత కోపం వచ్చేదా? ఈ వారం రోజుల నుంచి క్లబ్బుకి వెళ్లాలంటే ఇష్టం అవడం లేదు. వెళ్లటం లేదా? పెద్ద కోడలు బలవంత పెట్టి 2 సెట్లు టెన్నిస్ ఆడమని పంపుతోంది. అంతకి తప్ప. ఆగిపోయారు. పేక ఆడటం లేదా? లేదు, ఆడబుద్ధి కావటం లేదు. వీళ్ళేమో లోపలికి రానివ్వరు, బయట నుంచే చూడమంటారు. ఇంటి దగ్గర ఉన్నంతసేపు ఇక్కడికి రావాలన్న తహతహ. తీరా వస్తే నన్ను లోపలికి రానివ్వరు. చిన్న పిల్లవాడిలా కంప్లైంట్ చేస్తున్న భర్తని చూసి నవ్వుకుంటున్నది సుందరమ్మగారు. వాకింగ్కి వెళ్తున్నారా? లేదు, వెళ్లాలని అనిపించటం లేదు. మానకండి, మీరు తప్పకుండా నడవాలని డాక్టర్ చెప్పారు గదా. రేపటి నుంచి వెళ్ళండి. అలాగే అన్నట్లు తల ఊపి, డాక్టర్ గారు నిన్ను మాట్లాడించవద్దన్నారు. నువ్వు మాట్లాడుకు. బేబీ రోజూ ఫోన్ చేస్తున్నది. శుక్రవారానికి టికెట్ దొరికిందట అన్నారాయన. బేబీ అని ముద్దుగా పిలువబడే రావుగారి గారాల పట్టి పంకజం స్టేట్స్లో ఉంది. 2 పిల్లలు. భర్త పంకజం ఈ దంపతులకి ఆడపిల్ల కావాలని కోరుకున్న తర్వాత కలిగిన ఆఖరు పిల్ల. అది పసిపిల్లండి. వచ్చి ఏం చేస్తుంది? అడిగారు నెమ్మదిగా సుందరమ్మగారు. అసలు నీ విషయం ఫోన్ చేయగానే వెంటనే వచ్చేస్తానంది. చిన్నవాడికి జ్వరమట. మమ్మల్నే చూడనివ్వటం లేదు అని డాక్టర్ మూర్తిగారి చేత భయం లేదని ఫోన్లో చెప్పించాను. అందుకని ఆగింది. పిచ్చి పిల్ల. మీరు సరిగ్గా. ఆ మాటలు పూర్తి చేసే లోపలే నర్సు తలుపు తోసుకు లోపలికి వచ్చింది. 5 నిమిషాలు అయిపోయాయి అన్నదానికి సంకేతంగా. అబ్బాయిలు? నెమ్మదిగా అడిగారు సుందరమ్మగారు. అంతా బాగున్నారు. వాళ్ళని రేపు రానిస్తామన్నారు. రేపు స్పెషల్ వార్డుకి నిన్ను మార్చాక సాయంత్రం రానిస్తారట అన్నారాయన. స్పెషల్ వార్డుకి పేషెంట్ని మార్చాక
ఒక 6 గంటల పాటు పరిశీలించి రక్త ప్రసరణ, గుండె కొట్టుకోవటం అంతా మామూలుగా ఉంటే, ఈ వార్డు మార్పు పేషెంట్ మీద ఎటువంటి ప్రభావమూ లేక అంతా నార్మల్గా ఉంటే విజిటర్స్ ని రానిస్తారు. ఈ విషయాలు డాక్టర్ మూర్తి గారు వివరంగా చెప్పారు రావు గారితో. నువ్వు ప్రశాంతంగా హాయిగా పడుకో, ఇంటికి ఎప్పుడొస్తావా అని అందరం ఎదురు చూస్తున్నాం అంటూ భార్యపై దుప్పటి సర్ది తల మీద చెయ్యేసి ధైర్యం చెప్పి వెళ్లిపోయారు రావుగారు. ఆయన వెళ్లిపోయాక బీపీ చూసింది నర్సు, పల్స్ చూసింది, మానిటర్ మీదనున్న ఈసీజీ రీడింగ్ చూసింది. అంతా నార్మల్గానే ఉంది. పేషెంట్ ఎగ్జైట్ అవ్వలేదు. అమ్మయ్యా అనుకుని రిపోర్టు రాయడానికి ఆరంభించింది. ఆ మరునాడు సుందరమ్మ గారిని స్పెషల్ వార్డుకి మార్చారు. ఈ వార్డుకి వచ్చాక కూడా 3 రోజుల పాటు స్పెషల్ నర్సు పగలు రాత్రి విడవకుండా ప్రక్కన ఉండేది. తల మటుకు కదలనిచ్చేవారు. ఆ తర్వాత నెమ్మదిగా కాళ్ళు చేతులు కదలనిచ్చి చివరికి మందు తాగటానికి పక్క మీదనున్న మనిషి నెమ్మదిగా లేచి కూర్చోవచ్చు నర్సు సాయంతో అన్నారు. సరిగ్గా 15 రోజులకి ఈ స్థితికి వచ్చాక ఎలిజబెత్ ని నర్సుగా వేశారు. ఎలిజబెత్ నర్సింగ్ గ్రాడ్యుయేట్ కాదు, స్కూల్ ఆఫ్ నర్సింగ్ లో చదివింది. సీరియస్ కేసులకి ఎలిజబెత్ ని పోస్టు చెయ్యరు గాని నిదానము, రోగుల మీద శ్రద్ధ, ఎప్పుడూ చిరునవ్వుతో ఉండే ఆ అమ్మాయి స్వభావము చూసి రికవరీ రూమ్ కి పోస్టు చేస్తూ ఉంటారు. అప్పటికి 3 రోజులుగా ఎలిజబెత్ సుందరమ్మ గారి బెడ్ దగ్గర స్పెషల్ నర్సుగా సేవ చేస్తున్నది. ఈ పేషెంట్ సంపన్నురాలు, చక్కగా ఉంటుంది, దయగా ఉంటుంది, చీటికి మాటికి విసిగించదు. వీటన్నిటితో పాటు ఆమె చుట్టూ ఉన్న బంధువులు, కొడుకులు, కోడళ్లు, ఫారిన్ నుంచి వచ్చిన కూతుర్ని చూసేప్పటికీ ఎలిజబెత్ కి మనసులో అప్పుడప్పుడు వెలితిగా ఉండేది. పెద్ద కోడలు పిల్లల్ని ఇద్దరినీ తీసుకొచ్చిన ఒక్క క్షణం పాటు మా అమ్మకి చూపించి వెంటనే బయటికి పంపేయటం చూసి ఎలిజబెత్ కి ఆశ్చర్యంగా అనిపించింది. పెద్ద కోడలు రేవతి అత్తగారికి శ్రమ ఉండకూడదు, ఆమె అలసిపోకూడదని పిల్లల్ని పంపేసి ఒక 5 నిమిషాలు కూర్చుని క్షేమం విచారించి వెళ్లిపోతుంటే వింతగా ఉండేది ఎలిజబెత్ కి. రెండో కోడలు ఉద్యోగం చేస్తున్నదిట. ఆమె ఆ ఊరిలోని ఆడపిల్లల కాలేజీలో లెక్చరరు. ఒక్కతే ఆడపిల్ల, 6 ఏళ్ల పిల్ల. రబ్బరు బొమ్మల, బొద్దుగా తెల్లగా ఉండి చిలకల గ్రానీ అంటూ మా అమ్మని అచ్చు దొరసాని పిల్లల బుగ్గ మీద ముద్దు పెట్టుకుంటుంటే ఎలిజబెత్ కి తమాషాగా అనిపించేది. మాధవి, అది రెండో కోడలు పేరు అని సుందరమ్మగారే తర్వాత చెప్పింది ఎలిజబెత్ కి. ఈ మాధవి బాగా గంజిపెట్టిన ఆర్గండి చీరలు కట్టుకుని సగం కత్తిరించిన జుట్టుని రబ్బరు బ్యాండ్తో ముడివేసుకుని ముట్టుకుంటే చీర నలుగుతుందేమోనన్నట్లు అత్తగారి పక్కన కుర్చీ లాక్కుని కూర్చునేది. మాధవి కుర్చీలో కూర్చుంటే చీర కుచ్చిళ్లు ముందు అడుగు దూరం దాకా నేల మీద పరుచుకుని ఉండేవి. ఆ కుచ్చిళ్లు చూస్తుంటే ఎలిజబెత్ కి తను చిన్నప్పుడు మిషన్ స్కూల్లో చూసిన దొరసాని బొమ్మల గౌనులు జ్ఞాపకం వచ్చేది. లేత రంగులో ఉన్న మాధవి జాకెట్లోంచి నైలాన్ లేసు బ్రా లీలగా కనిపిస్తూ ఉన్న ప్రతిసారి ఎలిజబెత్ కి ఎలాగో ఉండేది. మందంగా ఉండి బాగా గంజిపెట్టి వేసుకున్న తన యూనిఫాంలోంచి ఇలా బాడీలు కనిపించవు. జాకెట్ లోపల వేసుకున్న లేసు బ్రా ఎంత ఆకర్షణీయంగా ఉంటుందా? ఒక్క క్షణం పాటు తను కూడా ఈ మాధవిలాగా అందంగా స్మార్ట్గా ఉంటే ఎంత బాగుండును అనిపించేది ఎలిజబెత్ కి. మాధవి చుట్టూ పరిసరాలని గమనించినట్లు ప్రవర్తించేది. ఒక్క అత్తగారు తప్ప గదిలోని మిగతా అంతా ప్రాణం లేని వస్తువులన్నట్లుగా ఉండేది ఆమె మాట తీరు. మాధవి ఇలా తనని నిర్లక్ష్యంగా చూడటం, కనీసం పలకరించకపోవడం ఎలిజబెత్ కి కాస్త కష్టంగా ఉండేది. సాధారణంగా ఆమె నర్సు చేస్తున్న పేషెంట్ల బంధువులు, దగ్గరవారు ఎలిజబెత్ తో మర్యాదగా, మామూలుగా, మంచి శ్రద్ధగా మాట్లాడుతుంటారు. నర్సుతో బాగా మాట్లాడితే పేషెంట్ ని ఇంకా శ్రద్ధగా చూస్తుందన్న భావంతో.
అయితే మాధవి తనని లక్ష్యపెట్టకుండా ఉండటం ఎలిజబెత్కి ఉడుకు మొత్తనంగానే ఉండేది. ఆ అమ్మాయి వచ్చిన 2 నిమిషాల్లోనే పేషెంట్కి రెస్ట్ కావాలి, శ్రమ పెట్టకండి, అలసిపోయారు అంటూ తన అథారిటీ చూపిస్తూ ఉండేది. అయితే మాధవి మరి కాసేపు ఉంటానని అడిగేది కాదు. టక్కున లేచి వెళ్లిపోయేది పిల్లను ఎత్తుకుని. ఎలిజబెత్కి సుందరమ్మ గారి సంతానం అందరిలోకి పంకజం చాలా నచ్చింది. ఆ అమ్మాయికి 35 ఏళ్లు ఉంటాయి. సన్నగా పొడవుగా ఉంటుంది. పెద్ద పెద్ద కళ్ళు. 10 ఏళ్లుగా అమెరికాలో ఉన్న వేష భాషల్లో గాని మాటల్లో గాని కాస్త కూడా మార్పు లేదు. మామూలు మధ్యతరగతి గృహిణిలాగా అతి నిరాడంబరంగా ఉండి చనువుగా కబుర్లు చెబుతుండేది. పంకజం వచ్చింది అంటే అమెరికా కబుర్లు, తమ ఇంట్లో సామాను, అక్కడి సౌకర్యాలు గబగబా చెబుతూ ఉండేది. తల్లి అని గాని ఎలిజబెత్ పరాయి మనిషి అని గాని భేదం చూపించేది కాదు. అందర్నీ సమానంగా చూసేది. పంకజం ఎలిజబెత్ కని ఒక చిన్న ప్రెజెంట్ కూడా తీసుకొచ్చింది అమెరికా నుంచి. మరో 2 వారాలు ఈ స్పెషల్ వార్డులో ఉంటే ఆ పైన ఇంటికి పంపించేస్తాం అన్నారు డాక్టర్ గారు. పగటిపూట నర్సు ఉండక్కర్లేదు, ఇంట్లో వారు ఎవరైనా నా దగ్గర ఉంటే చాలు అన్నారు డాక్టర్ ప్రభాకరమూర్తి. అయినా రావుగారు ఒప్పుకోలేదు. సుందరమ్మగారు కూడా ఎలిజబెత్ ఉండాలన్నారు. ఈ స్పెషల్ వార్డులో గది విశాలంగా ఉండటం చేత పేషెంట్కి సాయంగా ఉండే మనిషి సోఫా కమ్ బెడ్ మీద పడుకోవచ్చు. తమ పిల్లలని శ్రమ పెట్టడం ఇష్టం లేదని, వాళ్లకి పేషెంట్ని చూసుకోవటం చేతకాదని సుందరమ్మగారు ఎలిజబెత్ తనతో పాటే ఉండాలన్నారు. ఆమె ఇలా ప్రత్యేకం తననే నర్సుగా ఉండాలని కోరుకోవటం ఎలిజబెత్కి గర్వంగా ఉండేది. ఒక విధంగా ఈ 10 రోజుల నుంచి ఎలిజబెత్కు కూడా రెస్ట్గానే ఉంది. మొదట్లోలాగా సుందరమ్మగారికి ఏ క్షణంలో ఏమైపోతుందోనన్న ఆదుర్ద ఉండటం లేదు. ఇప్పుడిప్పుడు అరకప్పు అన్నం, చప్పిడి కూరలు తినమంటున్నారు. ఆమె లేచి కూర్చుంటే ఎలిజబెత్ నెమ్మదిగా తలదువ్వి జడవేస్తున్నది. 3 రోజుల క్రితం స్పాంజీ బాత్ ఇవ్వమన్నారు. 2-3 రోజుల్లో మామూలుగా వేడి నీళ్లు కూడా పోసుకోవచ్చు అన్నారు. సుందరమ్మగారు కబుర్లు చెబుతుంటే ఎలిజబెత్ తన్మయత్వంతో వింటూ ఉండేది. రావుగారు రోజు సాయంత్రం వేళ వచ్చి అరగంట సేపు కూర్చునేవారు. ఆయన పొద్దుటి నుంచి ఎలా కాలక్షేపం చేసేది భార్యకి చెబుతుంటే ఎలిజబెత్కి తమాషాగా ఉండేది. పొద్దుట వాకింగ్కి వెళ్లారా అడిగేది సుందరమ్మగారు భర్తని. వెళ్ళాను. కాఫీ ఎన్నిసార్లు తాగారు? 2 సార్లు. క్లబ్బులో? ఆయన జవాబు చెప్పకుండా తప్పు చేసి పట్టుబడిన పిల్లవాడిలా అటు ఇటు చూస్తుండేవారు. డ్రింక్ తీసుకున్నారా? రెట్టించి అడిగేది. ఆయన మెదలకుండా ఊరుకునేవారు. బీరా, విస్కీయా? చెప్పండి. మీ వంటికి పడదని తెలుసు కదా, ఎన్ని గ్లాసులు తీసుకున్నారు? 2 అనేవారు అబద్ధం చెప్పటం చేతకన్నట్లు. అంటే 2 సీసాలన్నమాట. నాకేం, మీకే బొజ్జ వచ్చేస్తుంది. ఆ తర్వాత కొత్త ప్యాంట్లు కుట్టించమంటే ఊరుకోను. కాఫీలో పంచదార బాగా వేసేసుకుంటున్నారు కదూ? నవ్వుతూ అడిగేది ఆవిడ. ఆయన దొంగ పిల్లవాడిలా తల ఊపేవారు. ఈ దంపతుల సంభాషణ వింటుంటే ఎలిజబెత్కి చాలా సరదాగా ఉండేది. వారి మాటలు అదేదో ఒక ఎమోషనల్ ఎగ్జైట్మెంట్ కలగజేస్తూ ఉండేది. కిటికీలో నుంచి బయటికి చూస్తూ ఈ మాటలన్నీ వింటుండేది. అంత పెద్ద ఉద్యోగం చేసిన రావుగారు భయంగా భార్య దగ్గర తన తప్పులు ఒప్పుకోవడం, ఆమె మెత్తమెత్తగా మందలించటం, ఇదంతా ఒక సుందర స్వప్నం వలె అనిపించేది ఎలిజబెత్కి. పెళ్లి చేసుకుంటే దంపతులు ఇలా ఉండాలి, దాంపత్య జీవితం ఇంత మధురంగా ఉండాలి, ఈ ఇద్దరూ ఎంత అదృష్టవంతులో అనుకునేది ప్రతిసారి. ఎలిజా అని పిలుస్తుండేవారు రావుగారు ఎలిజబెత్ని. మొదట్లో ఆ పేరుకి సిగ్గుపడింది, ఉక్కిరి బిక్కిరి అయింది. నీ పేరు ఎలిజబెత్ అని చెప్పింది మా ఆవిడ. అంత పొడవుగా పిలవలేను, ఎలిజా అంటాను అని ఆయన అనేప్పటికీ పొంగిపోయింది. ఎలిజా, నీ పేషెంటు
రాత్రిళ్ళు సరిగ్గా నిద్రపోతున్నదా? ఇంకా కాంపోజ్ ఇస్తున్నారా? అడిగారు. ఆయన తమ సంభాషణలోకి ఎలిజబెత్ని కూడా లాక్కొస్తుండేవారు. రెండో కోడలు మాధవిలాగా ఎలిజబెత్ని దూరంగా ఉంచేవారు కాదు. ఈ దంపతుల సంభాషణలో ఎలిజబెత్ కాసేపు సుందరమ్మ గారి పక్షం, కాసేపు రావుగారి పక్షం చేరి మాట్లాడుతుండేది. ఆయన కూర్చున్నంతసేపు ఆ గదిలో వాతావరణం నవ్వులతో, హాస్యోక్తులతో చైతన్యవంతంగా ఉండేది. సుందరమ్మ గారి కుటుంబంలో మగవారు భార్యా విధేయులు అన్నది ఎలిజబెత్కి స్పష్టమైపోయింది. ఆమె కొడుకులు ఇద్దరూ అమ్మా ఎలా ఉంది అని పలకరించి ఒక్క క్షణం మంచం పక్క నిల్చుని వెళ్లిపోయేవారు. పెద్ద కోడలు రేవతి మటుకు అత్తగారి పక్కన కూర్చుని ఇంటి వ్యవహారాలు, పాలవాడికి డబ్బు, పనివాళ్ల జీతాలు అంటూ లెక్కలు డొక్కలు చెప్పేది. ఆ ఇంటి నిర్వహణ పెద్ద కోడలి బాధ్యత అన్నది ఎలిజబెత్కి అర్థమైంది. వంటావిడ 2 రోజులుగా రావటం లేదు అంది ఒక రోజున పెద్ద కోడలు రేవతి. అరే, ఆ విషయం మాధవి చెప్పలేదే, ఎందుచేతట? అడిగారు సుందరమ్మ గారు. ఒంట్లో బాగాలేదట. పంకజం ఉంది కాబట్టి ఎలాగో లాక్కొస్తున్నాను. మామగారు టిఫిన్లు హోటల్ నుంచి తెప్పిస్తున్నారు అంది రేవతి. ఎలిజబెత్కి ఈ మాటలు కాస్త తృప్తిని, సంతోషాన్ని ఇచ్చాయి. ఈ చిన్న కోడలు మాధవి ఇంటి పనుల్లో కల్పించుకోదన్నమాట. చక్కగా డ్రెస్ చేసుకుని చీర నలక్కుండా కూర్చుంటుంది కాబోలు. ఆ విషయం అక్కడితో ఆపేసి సుందరమ్మ గారి సంభాషణ మరోవైపుకి తిప్పటం గమనించింది ఎలిజబెత్. ఎలిజబెత్ అప్పటికి 5 ఏళ్లుగా నర్సుగా ఉంది ఈ ప్రైవేటు హాస్పిటల్లో. ఆమె రకరకాల పేషెంట్లని చూసింది. ఆడ మగ, ఆపరేషన్ల వారు, మామూలు జబ్బుల వాళ్లు అందర్నీ చూసింది. కొందరు పేషెంట్లు వెళ్లిపోతూ ప్రెజెంట్లు ఇచ్చేవారు ఆమె సేవకి సంతోషించి. కొందరు ఆఫీసులో డబ్బు కట్టేవారు, ఆమె డ్యూటీకి చెందవలసిన ఫీజు. ఏ పేషెంట్ నుంచి ఎలిజబెత్ బహుమతులని ఆశించేది కాదు. తన వృత్తిలో ప్రతిఫలం ఆశించకూడదు అన్న తొలిపాఠం ఆమె మొదట్లోనే నేర్చుకుంది. అంచేతనే 5 ఏళ్లుగా ఈ ఆస్పత్రిలో ఉంటున్న ఎలిజబెత్ పట్ల చీఫ్కి చాలా నమ్మిక. ఆమె పేషెంట్ని పేషెంటుగా చూడగలదు, రోగితో ఎమోషనల్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఉండగలదు అన్నది లోగడ చాలాసార్లు గమనించారు ఆయన. వయసులో ఉన్న మగ పేషెంట్ల పట్ల వయసులో ఉన్న నర్సులు ఎలా ప్రవర్తించగలరో ఆయన తన స్టూడెంట్ డేస్లో గమనించటం చేత నర్సులు కేవలం నర్సులుగానే ఉండాలన్న మొదటి నిబంధనని చాలా కఠినంగా అమలుపరుస్తాడు డాక్టర్ ప్రభాకరమూర్తి. సుందరమ్మ గారు స్పెషల్ వార్డుకి వచ్చి 3 వారాలు దాటిపోయింది. మంచం పక్కన కుర్చీ వేసి నెమ్మదిగా మంచం మించి కుర్చీలోకి జారి వరండాలో అటూ ఇటూ ఆ చక్రాల కుర్చీలో కూర్చోపెట్టి తిప్పవచ్చు అన్నారు. కప్పు అన్నం, కూరలు, పళ్ళు కూడా తినవచ్చునన్నారు. ఆహారంలో ఎక్కువ నూనెలు, ఉప్పు, కారాలు ఉండకూడదన్న కఠిన నిబంధన. ఎలిజబెత్కి జీవితంలో ఎప్పుడూ లేనంత సంతోషంగా, విశ్రాంతిగా ఉంది. రోజు భోజనం చేశాక సుందరమ్మ గారు గంటసేపు నిద్రపోతుండేవారు. ఆ గంట ఎలిజబెత్ తెలుగు పత్రికలు చదువుతూ కూర్చునేది. ఈ పాటి తీరిక ఆమెకి ఎన్నడూ లభించలేదు ఇంతవరకు. నాతో పాటు కొన్నాళ్లు నిన్ను కూడా పంపమని డాక్టర్ గారిని అడుగుతాను అంది సుందరమ్మ గారు ఒక రోజున. ఎందుకమ్మా, నా అవసరం మీకు ఉండదు? ఉంటుంది. రాత్రిళ్ళు లేచినప్పుడు నువ్వు దగ్గర ఉండటం అలవాటైపోయింది. ఇంట్లో కోడళ్ళు, అమ్మాయి, బాబుగారు అందరున్నారు. ఎవరన్నా మీ పక్కన మంచం వేసుకు పడుకుంటే సరిపోతుంది. నన్ను పెట్టుకోవటం అంటే రాత్రికి 50 రూపాయలు దండగమ్మా. నాకు డబ్బు తీసుకోవటం ఇష్టం లేకపోయినా మా వృత్తిరీత్యా ఊరికే సేవ చేయటం వీలవదు. డబ్బుదేముంది, 50 కాదు 100 ఇస్తే మటుకు నీలాగా శ్రద్ధగా సేవ చేసే అమ్మాయిలు దొరుకుతారా? మా కోడళ్ళు, కొడుకులు, పిల్లలు వాళ్ల గొడవలు వాళ్లవే. పంకజం దానికి చిన్నతనం వదలలేదు. పడుకుంటే భూకంపం వచ్చినా మెలకువరాదు. బాబుగారున్నారుగా? కాస్త అల్లరిగానే అడిగింది ఎలిజబెత్. ఉన్నారు.
ఆయన పెద్దవారైపోయారు. రాత్రిళ్ళు చీటికి మాటికి లేపి శ్రమ పెట్టడం ఇష్టం లేదు. ఈ వయసులో ఆయన నాకు సేవ చేయడం ఏమిటి? అందుకనే ఒక నెల్లాళ్ల పాటు నైట్ డ్యూటీకి నిన్ను పంపమని డాక్టర్ గారిని అడగాలనుకుంటున్నాను. ఒక్క నెల్లాళ్లేనా? ఆ పైన నన్ను మర్చిపోతారా? నా అవసరం లేదా? అడిగింది ఎలిజబెత్. నాకే గనక నీ మీద అధికారం ఉంటే జీవితాంతం నిన్ను నా దగ్గరే అట్టే పెట్టుకుని ఉండేదాన్ని. నిజం చెప్పనా? నిన్ను చూస్తుంటే మా అమ్మాయి కంటే దగ్గర దానివి, ఆత్మీయురాలివి అనిపిస్తోంది అన్నారు సుందరమ్మగారు తల దువ్వుతూ ఉన్న ఎలిజబెత్ చేతిని తన కుడి చేత్తో గట్టిగా పట్టుకుని. ఎలిజబెత్కి కళ్ళు చెమర్చాయి. ఇది ఏనాటి బంధం? సంపన్నురాలైన ఈ గృహిణికి తనకి మధ్య అనురాగ బంధం ఎందుకేర్పడింది? ఈమె తనకి ఏమవుతుంది? తన కులం కాదు, తన మతం కాదు, తన జాతి కాదు. ఈ రోగి పట్ల తనకెందుకీ మమకారం? ఎలిజబెత్, నిన్ను ఆ మాట అడగనా? అన్నారు సుందరమ్మ. అడగండి. నువ్వెందుకు పెళ్లి చేసుకోలేదు? హాయిగా పిల్ల పాప. మా వృత్తిలో పెళ్లికి పనికిరాదమ్మా. అవి పూర్వపు రోజులు. చాలామంది నర్సులు పెళ్లి చేసుకుంటున్నారు. కాని నా కుటుంబ పరిస్థితులు. నువ్వెప్పుడూ నీ గురించి చెప్పవేం? మా వాళ్లనంతా చూశావు. పేరు పేరున నా మనుమలు మనుమరాళ్ల గురించి నీకు తెలుసు. నీ గురించి నాకేం తెలియదు అడిగారు సుందరమ్మగారు. ఎలిజబెత్ హృదయం ఆనందంతో ఉప్పొంగిపోతున్నది. తనని కేవలం నర్సుగా కాక మనిషిగా గుర్తించి అడుగుతోంది. తనకి మనసుంది, కోరికలున్నాయని ఈమె గ్రహించుకుంది. నాకు ఓపిక వచ్చాక మీ అమ్మగారిని పిలిపించి మాట్లాడుతాను. చక్కటి కుర్రాన్ని చూసి నీకు పెళ్లి చేస్తాను అంది సుందరమ్మగారు ఎలిజబెత్ జవాబు చెప్పే లోపలే. నాకు చాలా బాధ్యతలున్నాయమ్మా. మా నాన్న నా చిన్నప్పుడే చచ్చిపోయాడు. నాకు తమ్ముడున్నాడు. వాడు వెర్రిబాగులవాడు. మా అమ్మని తమ్ముడిని వదిలి నేను ఎక్కడికి వెళ్ళలేనమ్మా అంది ఎలిజబెత్. అందుకని సహజమైన జీవితం చంపుకుంటావా? అంతే, కొందరు అట్లాగే బతకాల్సి ఉంటుంది, నాలాంటి వాళ్ళు. మీ అమ్మని తమ్ముడిని చూసేటువంటి మగవాడు దొరకవచ్చుగా? ఏమో, నేను అలాంటి ఆశలేం పెట్టుకోలేదు. మీ అమ్మ నీకు సంబంధాలు చూడలేదా? అడిగింది సుందరమ్మగారు. ఎలిజబెత్ పక్కున నవ్వింది. దేనికి నవ్వుతున్నావు అన్నట్లు ప్రశ్నార్థకంగా చూశారు సుందరమ్మగారు. మీకు మా కుటుంబాల గురించి తెలియక అడుగుతున్నారమ్మా. నాకు రోజు 50 రూపాయలు దొరుకుతాయనుకుంటున్నారు కదూ? మీలా స్పెషల్ నర్సుని పెట్టుకునే పేషెంట్లు చాలా తక్కువ మంది ఉంటారమ్మా. అందులో చాలా సీరియస్ అయినప్పుడు నన్ను డ్యూటీకి వెయ్యరు. నేను గ్రాడ్యుయేట్ నర్సుని కాదు కాబట్టి. కాస్త నయమయ్యాక నన్ను డ్యూటీకి వేస్తే 1-2 రోజుల కంటే ఉంచుకోరు. ఆ ఇచ్చే దాంట్లో కొంత నర్సింగ్ హోమ్కి పోతుంది. ఈ అదనపు సంపాదన నెల నెలా ఉండదు, ఎప్పుడో తప్ప. ఇక జీతం అంటారా, అది పెట్టుకు ముగ్గురం తినాలి. సంబంధాలు వెతకటం లేదా అని అడిగారు మీరు, అందుకు నవ్వొచ్చింది. మా అమ్మకి బజారు వెళ్లి రేషన్ తేవటం మటుకే తెలుసు. పెళ్లి కొడుకుల్ని వెతకటం చేతకాదు. నిన్నెవరూ చేసుకుంటామని అడగలేదా? అడిగారు. నా జీతం డబ్బుల కోసం పెళ్లి చేసుకుందామని అనుకున్నవాళ్లు ఒకరిద్దరు అడిగారు. మీ తమ్ముడు, ఆ పిల్లాడేం చదువుకోలేదా? లేదండి, వాడుత్త అమాయకుడు, వెర్రిబాగులవాడు. ఏదన్నా ఉద్యోగంలో పెట్టకపోయినావా? లాభం లేదండి, వాడుత్త పసిపిల్లవాడి కంటే అన్యాయం. నేను అమ్మ లేకపోతే వాడు బతకలేడు. అలా అనే మగపిల్లల్ని చెడగొట్టేస్తున్నారు. ఆడపిల్లల సంపాదన మీద బ్రతికే మగపిల్లలు ఎప్పటికీ బాగుపడరు. ముందు మీ తమ్ముడిని ఎక్కడో ఒకచోట ఉద్యోగంలో పెట్టు. నేను బాబుగారికి చెప్పి మీ తమ్ముడికి ఉద్యోగం ఇప్పిస్తాను అంది సుందరమ్మగారు. ఎలిజబెత్ మాట్లాడలేదు. ఏం చదువుకున్నాడు? రెట్టించారు సుందరమ్మగారు. ఎలిజబెత్ సోపుతో నూనె చేతులు కడుక్కుని
పక్క లాకర్లోంచి చీర జాకెట్ తీసింది. ఆ మాట వినిపించుకోనట్లు. బట్టలు మార్పించేందుకు పౌడరు వగైరా సిద్ధం చేసుకుని ఆ పనిలో నిమగ్నమైపోయింది. సుందరమ్మ గారి పరిస్థితి మామూలుకి వచ్చేసింది. గదిలో ఇటూ అటూ నెమ్మదిగా తిరగవచ్చు అన్నారు. మందుల సంఖ్య 8 రకాల నుండి 3 రకాల దాకా తగ్గించారు. రాత్రిళ్లు కాంపోజ్ పూర్తిగా మాన్పించారు. ఇక 4 రోజులలో ఇంటికి పంపుతామని చెప్పారు డాక్టర్ మూర్తిగారు. అందరికీ చాలా ఉత్సాహంగా ఉంది. ముఖ్యంగా రావుగారు ఎప్పుడెప్పుడా అని తహతహలాడిపోతున్నారు. తమ బెడ్రూంలో చెత్త సామానంతా తీసేశారుట. రూమ్ ఇప్పుడు హాలులాగా విశాలంగా ఉందిట. ఒక పక్కన ఎలిజబెత్ మంచం కూడా వెయ్యవచ్చు అని సలహా చెప్పారు భార్యకి. ఇదిగో, మీరా గదిలో పడుకోవాలనుకుంటున్నారేమో. అదేం కుదరదు. మీరు పక్క గదికి మారిపోండి అంది సుందరమ్మగారు. ఏం, నువ్వు లేకుండా నేను ఒంటరిగా ఎన్నడైనా పడుకున్నానా? ఆ మాటలు విని ఎలిజబెత్ పక్కకు తిరిగి నవ్వుకుంటున్నది. మీరు బొత్తిగా సిగ్గులేని వారైపోతున్నారు. మీ వయసు ఎంత? ఈ వయసులో మాట్లాడాల్సిన మాటలేనా? ఏం, ఏ వయసైతే ఏం? నువ్వు నాకు పెళ్ళానివి కావా? నేను నీకు మొగుణ్ణి కానా? అందుకని ఒంటరిగా పడుకోనని ఇప్పుడు మనుమలు పుట్టాక కూడా అంటారా? ఎందుకనకూడదు? పెళ్ళాం దగ్గర లేందే నాకు నిద్ర పట్టదన్నాను. ఇందులో తప్పు పట్టాల్సింది ఏముంది? అసలు గర్వపడాలి, నా మొగుడు నన్నెంత ప్రేమిస్తున్నాడని. ఏడిసినట్లే ఉంది. 60 ఏళ్లు వచ్చి ఇట్లా మాట్లాడటానికి మీకు సిగ్గులేదా అని. మీ నోటికి హద్దు పద్దు లేదు. ముందు నా గదిలో ఎలిజబెత్కి మంచం ఏర్పాటు చేయండి. మీరు పక్క గదిలోకి మారిపోండి. వింటున్నారా? అట్లా అయితే నేను ఇల్లు వదిలిపెట్టి పారిపోతాను. సన్యాసుల్లో కలిసిపోతాను. వెళ్ళండి. బాగా లడ్డూలు కోవా బెళ్లలు తినొచ్చు. అడ్డు పెట్టేవాళ్లు ఎవరో ఉండరు అంది నవ్వుతూ సుందరమ్మగారు. రావుగారు నవ్వేశారు మనసారా. ఎలిజబెత్కి ఈ దంపతులను చూసినప్పుడల్లా గుల్మహారు చెట్టు జ్ఞాపకం వస్తుంది. విరగబూసిన ఆ చెట్టు సౌరభం వెదజల్లుతూ చుట్టూ వారికి ఆహ్లాదం కలిగిస్తూ ఉంటుంది. ఈ దంపతులు కూడా పసిపిల్లల్లాగా చిన్న చిన్న ప్రణయ కలహాలు కల్పించుకు వాదించుకోవటం చూస్తున్నప్పుడు సంతోషంగా హాయిగా ఉంటుంది. ఆ మరునాడు 9 వేళ మళ్లీ అన్ని పరీక్షలు చేసి సుందరమ్మ గారిని ఇంటికి పంపుతామన్నారు. మధ్యాహ్నం 10-11 వేళ మంచిదని, వర్జ్యం లేదని నిశ్చయించి రావుగారు ఆ వేళకి భార్యని ఇంటికి తీసుకెళ్లేట్లు ఏర్పాట్లు చేసుకున్నారు. ఆ రోజు బుధవారం. మామూలుగా 6ంటికి నిద్ర లేచారు సుందరమ్మగారు. రాత్రిపూట కాచిన పాలు ఫ్రిజ్లో ఉంచి ఉదయం టీ తయారు చేసి ఇవ్వడం ఎలిజబెత్కి అలవాటు. నర్సింగ్ హోంలో 2 పెద్ద ఫ్రిజ్లు ఉన్నాయి. స్పెషల్ వార్డు పేషెంట్లు పాలు, ఇంజెక్షన్స్, మందులు పెట్టుకోవడానికి ఇవి వాడుతుంటారు. ఎలిజబెత్ సుందరమ్మగారికి పళ్లు తోమించి టీ తయారు చేసి ఇచ్చింది. ఆమెతో పాటు తను తాగటం ఎలిజబెత్కి అలవాటైంది. టీ తాగిన సుందరమ్మగారు అలా కాసేపు వరండాలో అటూ ఇటూ తిరిగి మంచం మీదకొచ్చి కూర్చున్నారు. ఎలిజబెత్ ఆమె స్నానానికై ఏర్పాట్లు చేస్తున్నది. రోజు ఆ టైంలో ఎలిజబెత్కి ఇంటి దగ్గర నుంచి టిఫిన్, కాఫీ వస్తుంది. పక్కింటి కుర్రవాడు పొట్లాన్ని తీసుకొచ్చి కిటికీలో పెట్టి వెళ్లిపోతుంటాడు రోజు. మంచం మీద కూర్చుని సుందరమ్మగారు ఆనాటి తెలుగు పేపర్ చూస్తున్నారు. తలుపు తోసుకుని అక్కా అని నెత్తిగా పిలుస్తూ 20 ఏళ్ల కుర్రాడొచ్చాడు. ఓ కాలు ఈడుస్తూ పై పెదిమ తొర్రిగా ఉన్న వాడి ముఖంలో ఒక రకమైన అమాయకత. పేపర్లోంచి తల ఎత్తి చూసిన సుందరమ్మగారు ఆ పిల్లవాడిని తేరిపారా చూస్తున్నారు. రెప్ప వెయ్యకుండా చూసి దగ్గరకురా అన్నట్లు సంజ్ఞ చేశారు. వాడు కాలు ఈడుస్తూ మెలికపడిన కుడిపాదాన్ని నేల మీదకి లాక్కుంటూ మంచం దగ్గరకొచ్చాడు. ఆవిడ ఆ పిల్లవాడి చేతుల్ని గట్టిగా పట్టుకున్నారు. ఆ కుర్రవాడు భయంతో అక్కా అని పిలుస్తుంటే బాత్రూంలోని ఎలిజబెత్ కంగారుగా పరిగెత్తుకొచ్చింది. నువ్వెందుకు వచ్చావురా అడుగుతోంది గదమాయిస్తున్నట్లు. అమ్మా అమ్మా అంటూ వాడేదో చెప్పబోతుండగా
ఎలిజబెత్ గబాలన తన దృష్టి సుందరమ్మ గారి వైపుకు తిప్పింది. ఆవిడ ఏదో అనబోతున్నది. రాబీ 2 చేతుల్ని పట్టుకుని కళ్ళు భయంకరంగా, కనుగుడ్లు పైపైకి పోతున్నాయి. ఎలిజబెత్ గబాలన పక్కనున్న మంచినీళ్ల గ్లాసు ఆమె నోటికి అందించింది, తమ్ముడిని పక్కకి తోసి. ఆవిడ నీళ్లు గుటక వేయటానికి ప్రయత్నిస్తున్నారు. పల్స్ గబగబా విపరీతమైన వేగంతో కొట్టుకుంటున్నది. ఎలిజబెత్కి కంగారుగా ఉంది. ఒరేయ్, అమ్మగారిని పట్టుకో, డ్యూటీ డాక్టర్ని పిలుచుకొస్తాను. ఎలిజబెత్ గదిలో ఉన్న ఎమర్జెన్సీ బజర్ నొక్కటం మర్చిపోయింది. ముందుకి అడుగు వేయబోతున్న ఎలిజబెత్ని ఆగమన్నట్లు సంజ్ఞ చేసి వెనక్కి జారబడిపోయారు సుందరమ్మగారు. ఎలిజబెత్ ఆక్సిజన్ సిలిండర్ కనెక్ట్ చేద్దామని ప్రయత్నిస్తోంది. రోగి మాట్లాడటానికి ప్రయత్నిస్తున్నారు. ఆ పిల్లవాడిని దగ్గరకు రా అన్నట్లు పిలుస్తున్నారు. వాడి చేతుల్ని అందుకోవాలన్నట్లు చెయ్యి చాచారు. ఎలిజబెత్ తమ్ముడిని ముందుకు తోసింది. ఆమె వాడి 2 చేతులు పట్టుకుని కాస్త నిలదొక్కున్నట్లుగా ఉన్నారు. ఈలోగా ఎలిజబెత్ బజర్ నొక్కి వరండాలోకి పరుగు పరుగున నడిచింది. డ్యూటీ డాక్టరు బాత్రూంలో ఉన్నాడుట. తలుపు దబదబా బాది అతన్ని బయటకు తీసుకొచ్చి రూంలోకి పరిగెత్తుకొచ్చారు నర్సులు, డాక్టరు కలిసి. అప్పటికే సుందరమ్మగారు తల తిరగేసి ఉన్నారు. అందరూ కంగారుగా ఆమె గుండెని రివైవ్ చేయడానికి ప్రయత్నించారు. లాభం లేకపోయింది. ఇంజెక్షన్స్, గుండె మీద మర్దన ఏమీ పనిచేయలేదు. ఒక 2 నిమిషాల వ్యవధిలో ఆమె గుండె ఆగిపోయింది. కార్డియాక్ అరెస్ట్. ఏం చేసి లాభం లేదు అన్నాడు డ్యూటీ డాక్టర్. అప్పటిదాకా గుండెల మీద రాసి అలసిపోయిన అతను. ఎలిజబెత్కి పాతాళంలోకి కుంగిపోతున్నట్లుగా ఉంది. ఏమైంది? తన కళ్ళ ఎదుట క్షణం క్రితం దాకా మాట్లాడుతున్న ఈమె ఏమైపోయింది? ఎలా వెళ్లిపోయింది? చీఫ్కి ఫోన్ వెళ్ళింది. సుందరమ్మ గారింటికి ఫోన్ వెళ్ళింది. అంతా గుంపులు గుంపులుగా వస్తున్నారు. ఎలిజబెత్ వరండాలో నిల్చుని ఉంది. అక్కా అన్నాడు నెత్తినెత్తిగా మాట్లాడుతూ కాలు ఈడుస్తున్న ఎలిజబెత్ తమ్ముడు. ఎలిజబెత్ అప్పటిదాకా వాడి ఉనికినే మర్చిపోయింది. వాడు అసలే పిరికివాడు, భయస్థుడు. నువ్వు ఇంటికి వెళ్ళిపోరా అంది ఎలిజబెత్ వాడిని అనునయిస్తూ. వాడు తన మెడవైపు చూపిస్తూ, ఆ అమ్మగారు ఇది నా మెళ్ళో వేశారు అన్నాడు తడుముకుంటూ. ఎలిజబెత్ నిర్ఘాంతపోయింది. చుట్టూ ఏం జరుగుతుందో బోధపడనట్లుగా ఉంది. కళ్ళు గిర్రున తిరుగుతున్నాయి. కింద పడిపోకుండా వెనక వరండా కిటికీ ఊచలు పట్టుకుంది ఆసరాగా. ఎందుకిచ్చారు? అడిగింది నూతిలోంచిలాగా. తెలీదు. దగ్గరకు నా తలకాయ లాగి పడేశారు. ఏమన్నా చెప్పారా? లేదు. చెయ్యి వణికిపోతుంటే నన్ను వేసుకోమన్నారు. నువ్వే వేసుకున్నావా? ఆ. తర్వాత దగ్గరకు రమ్మని చేత్తో పిలిచారు. వెళ్ళావా? వెళ్ళాను. ఏం చేశారు? 2 అరచేతుల్ని పట్టుకుని వేళ్లు లెక్క పెట్టారు అక్కా. నా తలని 2 చేతులతో కావలించుకుని నువ్వు ముద్దు పెట్టుకుంటావే, అలా ముద్దు పెట్టుకున్నారు అక్క. నా వేళ్లు పట్టుకు చూశారు. ఎలిజబెత్ నిల్చోలేనట్లు నేల మీద కూర్చుండిపోయింది. ఆవిడ ఎందుకలా చేసింది? ఒరేయ్, నువ్వు తీసుకున్నావా, ఆవిడ ఇచ్చారా? అడిగింది ఎలిజబెత్ వాడి కళ్లల్లోకి చూస్తూ. ఆ కళ్ళు తెల్లగా నిర్మలంగా ఉన్నాయి. అక్క ప్రశ్నలోని తీక్షణత కూడా అర్థం చేసుకోలేని వాడి కళ్ళని, వాటిలోని నిజాయితీని చూసి ఎలిజబెత్కే సిగ్గువేసింది. ముందు ఆ మెళ్ళోది తీసి ఇలా ఇవ్వు అంది చెయ్యి చాపి. వాడు మారు మాట్లాడకుండా తీసి ఇచ్చేశాడు. ఎలిజబెత్ ఒక్క లిప్తపాటు అరచేతుల్లోకి చూసింది. ఏం చెయ్యాలో నిశ్చయించుకోలేక అటు ఇటు చూసి జాకెట్ లోపలున్న పర్సు తెరిచి అందులో పడేసి మళ్లీ పర్సుని జాకెట్ లోపల పెట్టేసింది. నువ్వు ఇంటికెళ్ళిపో. అమ్మతో ఏమీ చెప్పకు. అన్నం తినేసి పడుకో. అన్ని పనులు అయితే తప్ప
నేను సాయంత్రం దాకా ఇంటికి రానని చెప్పు అంది ఎలిజబెత్ తమ్ముడిని పంపేస్తూ. ఎలిజబెత్కి గది లోపలికెళ్లాలంటే ఏదో అదురుగా ఉంది. సుమారు 4 వారాలుగా తనకి ఆ నిర్జీవ శరీరంతో పరిచయం ఉంది. ఆ దేహ స్పర్శ, ఆమె నాడి, ఆమె గుండెలు, ఆమె రక్త ప్రసరణ, ఆమె తలకట్టు, కాళ్ళు, చేతులు అన్నీ తనకి పరిచితం. నర్సుగా ఆమె దేహంలోని ప్రతి భాగం తాను స్పృశించింది. ఆమె హృదయంలో కొద్ది చోటు సంపాదించుకుంది. ఆమె గుండెల్లోని మాధుర్యం చవిచూసింది. ఇంత చైతన్యంతో కొద్ది క్షణాల క్రితం దాకా హాయిగా మామూలుగా ఉన్న ఈ శరీరంలో ఇప్పుడు ఏమీ లేదా? మాట్లాడలేదా? తనని పలకరించదా? తన సాయం అక్కర్లేదా? చుట్టూ బంధువులు. రావుగారు దూరంగా గోడకి ఆనుకుని నిల్చుని శూన్యంలోకి చూస్తున్నారు. ఆయన కళ్ళు ఎండిపోయినట్లు కాంతిహీనంగా ఉన్నాయి. బాబుగారు, నన్ను క్షమించండి అని ఆయన కాళ్లు పట్టుకు ఏడ్చింది ఎలిజబెత్. నువ్వేం చేస్తావు? టైము వచ్చింది, వెళ్ళిపోయింది. మీ అమ్మగారు నన్ను ఒంటరివాణ్ణి చేసి వెళ్ళిపోయింది, చూశావా? చిన్న పిల్లవాడిలా ఆయన ఎలిజబెత్ని పట్టుకుని బావురుమన్నాడు. ఎలిజబెత్కి ఎలా సముదాయించాలో తెలియడం లేదు. ఎలిజబెత్, అమ్మ ఏమన్నా చెప్పిందా? మమ్మల్ని అడిగిందా? అమ్మా అమ్మా అంటూ ఏడుస్తున్నది పంకజం. మెడదాకా ఎర్రని శాలువా కప్పుకుని ప్రశాంతంగా పడుకుని ఉన్నారు సుందరమ్మగారు. పైన తిరుగుతున్న ఫ్యాను గాలి వల్ల ఆమెకి ఊపిరి ఉన్నట్లే, గాలి పీలుస్తున్నట్లే అనిపిస్తోంది. ఇంకా బ్రతికే ఉందా అన్న భ్రమతో నుదురు పట్టుకుని మాటిమాటికి చూస్తున్నారు చుట్టూవారు. గంటలో ఆ మంచం, ఆ గది ఖాళీ అయిపోయినాయి. అంబులెన్స్ తీసుకొచ్చి సుందరమ్మగారి దేహాన్ని స్వగృహానికి తీసుకెళ్లిపోయారు భర్త, పిల్లలు కలిసి. ఆమె దేహాన్ని గేటు బయటదాకా సాగనంపి అలా నిల్చుండిపోయింది దిమ్మ తిరిగిపోయినట్లుగా ఎలిజబెత్. ఆమె వెనక్కి తిరిగి హాస్పిటల్ లోపలికి వచ్చేటప్పటికి వార్డు బాయ్స్, తోటివాళ్లు కలిసి రూమ్ క్లీన్ చేస్తున్నారు. ఎలిజబెత్ చీఫ్ గదిలోకి వెళ్ళింది. ఓడిపోయిన మనిషిలా టేబుల్ మీద చేతులు ఆనించుకుని ఎదుట గోడ మీదకి చూస్తున్నారు. ఆయన కళ్లల్లో బాధ, పరాజయం, నిస్సహాయత. సార్, ఐఎమ్ సారీ అంది ఎలిజబెత్ కన్నీళ్లు ఆపుకుంటూ. ఇది మన వృత్తిలో ఒక భాగం. పేషెంట్ ఇలా వెళ్లిపోయిన ప్రతిసారి నాకేమిటో నిస్పృహగా అనిపిస్తుంది. మృత్యువుని జయించలేము కాని ఇంత దగ్గరలో ఉండి కూడా తెలుసుకోలేకపోయాము. మా చదువు, మా వైద్య శాస్త్రం ఇవన్నీ నిరర్ధకమనిపిస్తూ ఉంటుంది. సారీ, మన చేతిలో ఏమీ లేదు. రాత్రి కూడా అంతా నా చేతిలో ఉందనుకున్నాను. అంత ప్రమాద పరిస్థితిలో ఆమెను తీసుకొచ్చారు. అప్పుడే పోయి ఉంటే ఇంత బాధగా ఉండేది కాదు. పాపం, ఆ రావుగారు నా మీద ఎంతో నమ్మకం. ఆగిపోయారు డాక్టర్ ప్రభాకరమూర్తి. ఎలిజబెత్కి ఏం చెప్పాలో, చీఫ్తో ఎలా మాట్లాడాలో అర్థం కావడం లేదు. సుందరమ్మగారి స్వభావం అందరినీ ఆకర్షించింది. ఆమె నవ్వుతూ సంతోషంగా ఉండటం, ఏ విషయంలోనూ వాదించకుండా డాక్టర్ చెప్పినట్టు చేయడం, ఇవి ఆమెని మోడల్ పేషెంట్గా చేశాయి. ఆమె ప్రభావం చీఫ్ మీద కూడా ఇంత గాఢంగా ఉందా? ఎలిజబెత్కి కన్నీళ్లు ఆగటం లేదు. బలవంతాన ఆపుకుంటున్నది. కడుపులోంచి తన్నుకొస్తున్న దుఃఖాన్ని, దుఃఖం కంటే ఒక విధమైన భయం ఆమెని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. సార్ అంది నెమ్మదిగా. ఎలిజబెత్ చీఫ్ని డాక్టర్ గారు అని పిలవదు. డాక్టర్ అంటే తనతో ఏదో సమాన స్థాయిలో ఉన్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. చీఫ్ తనకంటే 1000 రెట్లు పైన ఉన్నారు. నువ్వు ఇంటికెళ్ళిపో. బాడీని తీసేప్పుడు కబురు పెడతారు. అప్పుడు వెళ్ళి చూద్దువు గాని. యు నీడ్ రెస్ట్. వాళ్ల బంధువులు వాళ్ళు రావాలిట. సార్, నాదో మనవి. ఏమిటి? వాళ్ళింటికి ఇప్పుడే వెళ్తావా? వద్దు, నువ్వు తట్టుకోవటం కష్టం. అది కాదండి, సుందరమ్మ గారు ఇది నాకిచ్చారు అంటూ పర్సు బోర్లించింది ఎలిజబెత్. బల్ల మీద చిల్లర డబ్బులతో పాటు తలతలా మెరుస్తున్న చంద్రహారం ఉండ చుట్టుకుని ఉన్న
పచ్చని తాచుపాములా పడి ఉంది టేబుల్ మీద. డాక్టర్ మూర్తి నోట మాట రానట్లుగా నిశ్శబ్దంగా ఉండిపోయాడు. ఎలిజబెత్ వంక చూడటం కూడా మర్చిపోయి టేబుల్ మీద ఉన్న చంద్రహారం వంక రెప్ప వేయకుండా చూస్తున్నాడు. సార్, అతి నెమ్మదిగా పిలిచింది ఎలిజబెత్. నా నిజాయితీ మీద మీకు నమ్మకం ఉంది కదా? 5 ఏళ్ల బట్టి నన్ను చూస్తున్నారు. ఉంది. ఈ పొద్దుట నా తమ్ముడు టిఫిన్ తీసుకొచ్చాడండి. వాడిని చూసి ఆవిడ దగ్గరకు పిలిచి ఈ గొలుసు మెళ్ళో వేశారు. డాక్టర్ ప్రభాకరమూర్తి మూఢునిలాగా బుర్ర అటూ ఇటూ ఊగిస్తున్నాడు. ఎలిజబెత్ మాటలు నమ్మశక్యంగా కనిపించటం లేదు. అసలు ఏం జరిగింది? నువ్వు ఒక్క విషయం విడవకుండా చెప్పు, ఆజ్ఞాపిస్తున్నట్లు అడిగాడు. పొద్దుట మామూలుగా టీ తాగారండి. వరండాలో కాసేపు పచార్లు చేశారు. మంచం మీద కూర్చుని పత్రిక చదువుతున్నారు. ఈలోగా నేను స్నానానికి నీళ్లు సిద్ధం చేయడానికి బాత్రూంకి వెళ్లాను. ఆగింది ఎలిజబెత్. అప్పుడేం జరిగింది? మా తమ్ముడు రాబీ వచ్చాడు. మీకు తెలుసుగా, వాడు వెర్రిబాగులవాడని. అమ్మ రాబీ చేతికిచ్చి టిఫిన్ పంపింది. రోజూ వచ్చే పిల్లవాడు రాలేదట. వాడు అక్కా అని పిలుస్తూ లోపలికొచ్చాడు. నువ్వు ఆ గదిలో లేనన్నావుగా? బాత్రూంలోకి వినిపించింది వాడి మాట. వాడు భయంగా మళ్ళీ అక్కా అని పిలిచేప్పటికీ నేను బాత్రూంలోంచి గదిలోకి వచ్చాను. మంచం మీద ఉన్న సుందరమ్మ గారు వాడి చేతులను పట్టుకున్నారు. వాడు భయంతో వణికిపోతున్నాడు. అప్పుడు చూశాను, ఆవిడ ముఖం వంక నల్లగుడ్లు పైకిపోతున్నాయి. ముఖం తెల్లగా పాలిపోతుంది. మా తొర్రి వెదవని చూసి భయపడ్డారేమోనని వాడిని వెనక్కి తోసి మంచినీళ్లు ఇచ్చాను. గుటక వెయ్యలేకపోతున్నారు. తర్వాత ఆదుర్దతో ముందుకి వంగి అడిగాడు చీఫ్. డ్యూటీ డాక్టర్ని పిలవటానికి పరిగెత్తాను. ఆక్సిజన్ కనెక్ట్ చేయబోయాను. ఆమె వద్దు అన్నట్లు చెయ్యి ఊపి వాడిని దగ్గరకు రమ్మని సంజ్ఞ చేశారు. ఈలోగా నేను బజర్ నొక్కి డ్యూటీ డాక్టర్ కోసం పరిగెత్తాను. మేము వచ్చేప్పటికీ ఆవిడ తల వెనక్కి జారిపోయింది. నీ తమ్ముడు? వాడు అలాగే మంచం దగ్గర నిల్చుని ఉన్నట్లు జ్ఞాపకం. ఆ తర్వాత నేనేమీ గమనించలేకపోయాను. అంతా అలుక్కుపోయినట్లు. కంగారు, ఆమెని బ్రతికించాలని, గుండె రివైవ్ చెయ్యాలని ఆదుర్ద. మీకు ఫోన్ చేసింది అప్పుడే. ఇది ఎలా నీ చేతికి వచ్చింది? టేబుల్ మీదకి వేలితో చూపించి అడిగాడు డాక్టర్ ప్రభాకరమూర్తి. అంతా అయిపోయింది. మీరంతా వచ్చారు. వాళ్ళంతా ఏడుస్తున్నారు. వెనక వరండాలో నిల్చుని ఉన్నాను. అప్పుడు మా తమ్ముడు కూడా నా పక్కన నిలబడి ఉన్నాడు, భయపడుతూ. ఆ సమయంలో వాడు తన చొక్కా కింద ఉన్న మెడ మీద వేలుతో చూపించాడు, ఇది ఆవిడ ఇచ్చింది అంటూ. తర్వాత నాకు భయం వేసింది. ఎందుకిస్తుంది మా తొర్రి వెదవకి? ఆవిడ ఇది ఇవ్వడం ఏమిటి? నమ్మలేకపోయాను. వాడి కళ్ళల్లోకి చూసి అడిగాను, నిజం చెప్పమని. చెప్పాడా? చెప్పాడండి. మా వాడి గురించి మీకు తెలుసుగా, అబద్ధానికి నిజానికి భేదం తెలియని వెర్రిబాగులవాడని. నేను డ్యూటీ డాక్టర్ కోసం పరిగెత్తినప్పుడు ఆవిడ వీడిని దగ్గరకు రమ్మని సంజ్ఞ చేశారుట. అన్నట్లు చెప్పటం మర్చిపోయాను. ఆక్సిజన్ సిలిండర్ మంచం దగ్గరకు తీసుకురాబోతుంటే వద్దని సంజ్ఞ చేశారు. బజర్ కూడా నొక్కొద్దు అన్నట్లు చేత్తో చూపించారు. నేను వినిపించుకోక వాడిని అక్కడే ఉండమని పరిగెత్తాను. ఆ లోపల ఇచ్చారుట. ఆయన కంఠం కాస్త వ్యంగ్యంగానే ఉంది. మీరు నమ్మినా నమ్మకపోయినా ఒకటి మటుకు నిజమండి. నా తమ్ముడు అబద్ధం ఆడడు. వాడు భయస్థుడు, పిరికివాడు. అమ్మ చెంగు నేను తప్ప వాడికి ప్రపంచం తెలీదు. విసురుగా ఉంది ఎలిజబెత్ కంఠం. ముందు జరిగింది జరిగినట్లు చెప్పు. ఆవిడ వాడిని దగ్గరకు పిలిచారుట. వాడి 2 అరచేతులు పట్టుకు చూశారుట. తల వంచుకుని సంజ్ఞ చేశారట. వాడి తలను కావలించుకుని ముద్దు పెట్టుకున్నారట. అక్కా, నువ్వు ముద్దు పెట్టుకుంటావే,
అల్లా నా తల ముద్దు పెట్టుకున్నారు అన్నాడు వాడు. మా అమ్మ కూడా వాడిని నా అంత ముద్దు చెయ్యదండి. వాడి కళ్ళు అమాయకంగా నోరు లేని జంతువు కళ్ళులా ఉంటాయి. ఇది ఎలా ఇచ్చారుట? అడిగాడు చీఫ్. బలవంతానా ఆయాసపడుతూ చేతితో మెడలోంచి తీసి వాడి తల మీద వేశారుట. అది వాడే మెడలో వేసుకున్నాడుట. ఆవిడ చేత్తో వేసుకో అన్నట్లు చూపించారుట. అది జరిగింది. నీకెప్పుడు తెలిసింది ఈ విషయం? డ్యూటీ డాక్టరు, నర్సులు పరిగెత్తుకుంటూ వచ్చారు. నేను వచ్చాను. అప్పటికే ఈమె తల వరిగిపోయి ఉంది. మా ప్రయత్నాలు మేము చేశాము. గుండె మసాజ్ చేశారు, ఇంజెక్షన్ ఇచ్చారు, ఆక్సిజన్ ప్రయత్నించాము. ఆ టైంలో నాకు ఏమీ కనపడలేదు. అసలు వాడున్నాడనే విషయమే మర్చిపోయాను. అంతా అయిపోయి మీరంతా వచ్చాక వెనక వరండాలో నిల్చున్నప్పుడు వాడు నా పక్కకి వచ్చి నిల్చున్నాడు. ఇంటికి వెళ్ళిపోరా అంటే దీన్ని చూపించాడండి. అప్పుడేం చేశావు? ఏం చెయ్యాలో తోచలేదు. నాకేదో భయం వేసింది. గది నిండా జనం. ఆ టైంలో వెనక్కి తీసుకువెళ్లి ఆవిడ మెడలో ఎలా వేయను? వేస్తే ఏమంటారు? అసలు నీ చేతికి ఎలా వచ్చిందని అడగరా? అందుకని వాడి మెడలోంచి తీసేసి పర్సులో వేసుకుని ఎవరికి, ఆఖరికి మా అమ్మకి కూడా చెప్పొద్దని ఇంటికి పంపేశాను. ఎవరికీ చెప్పడా? చెప్పడు. నా మాట జవదాటడండి. ఎంచేత? అడిగాడు. మీకు జ్ఞాపకం ఉందా? నేను ఈ ఆస్పత్రికి వచ్చిన కొత్తలో వాడి ఆ మెలికపడిన పాదం సరిచెయ్యాలని, వైద్యం చేయించమని అడిగాను. తల ఊపాడు డాక్టర్ ప్రభాకరమూర్తి. మేము బీదవాళ్లం, వాడు వెర్రిబాగులవాడు. అందుకని మాకు నొప్పి బాధ ఉండవనుకున్నారు. నేను నేరంగా చెప్పటం లేదండి. వాడికి లోకల్ అనస్థీషియా ఇవ్వకుండా పాదం సరిచెయ్యాలని చూశారండి. మై గాడ్ అన్నాడు డాక్టర్. మా తమ్ముడు జంతువులాగా అరిచాడండి. బాధతో గిలగిల్లాడిపోయాడు. పాదం వాచిపోయింది. రెండో రోజున నేను అక్కడి వాళ్లతో తగాదా వేసుకుని వాడికి కాలు వద్దు, చెయ్యి వద్దని రిక్షాలో ఇంటికి తీసుకెళ్లిపోయాను. 10 రోజుల పాటు రోజు గంటకి కోల్డ్ కంప్రెషన్ ఇచ్చేదాన్నండి. అప్పటినుంచి వాడికి నేనంటే ప్రాణం. వాడి కళ్లలోని బాధ, భయం నేను ఇప్పటికీ మర్చిపోలేనండి. వాడు నాతో అబద్ధం చెప్పడు, చెప్పలేడు. ఇదంతా నాతో ఎందుకు చెప్పలేదు? ఎవరా స్టాఫ్ మెంబర్స్? అడిగాడు కోపంతో. ప్రస్తుత సమస్య మర్చిపోయి డాక్టర్ ప్రభాకరమూర్తి. అయిపోయింది కదండి. వాళ్లు కూడా చాలా మారిపోయారు. వీడంటే వాళ్లకి జాలేనండి ఇప్పుడు. నీ తమ్ముడు అబద్ధం చెప్పడని ఎందుకంత నమ్మకం అని అడిగారు కదండి. అందుకని ఈ కారణం అంతా చెప్పుకొచ్చాను. నువ్వేం చేశావు? వాడి మెడలోంచి తీసేసి నా పర్సులో వేసుకున్నానండి. నీ చేతిలో పర్సు ఎక్కడిది? అడిగాడు క్రాస్ ఎగ్జామ్ చేస్తున్న లాయర్లా. ఎలిజబెత్ తల వంచుకుంది. మళ్లీ చివాలున్న తలెత్తి, సార్, మీరు మగవారు, మీకు ఇలాంటి విషయాలు చెప్పకూడదు. ఆస్పత్రిలో పేషెంట్లందరూ నిజాయితీవారు అనుకోకండి. అప్పుడప్పుడు మా చిల్లర మాయమైపోతుంది. అందుకని మా నర్సులు డ్యూటీలో ఉన్నా సరే హ్యాండ్ బ్యాగ్లో డబ్బులు ఉంచుకోము. ఎక్కడుంచుకుంటారు? చిన్న పర్సులో డబ్బు పెట్టి అది యూనిఫామ్కి లోపలున్న జాకెట్లో దాచుకుంటాం. దీన్ని కూడా అలానే దాచాను. దాచి మా వాడిని బయటికి పంపి బాడీ వెళ్లిపోయాక మీ దగ్గరికి సరాసరి వచ్చాను. దీన్ని ఏం చేయమన్నారో మీరే చెప్పండి అంది ఎలిజబెత్. తన బాధ్యత వదిలించుకున్నాను అన్నట్లుగా. ఆమెకి తలమించి పెద్ద బరువు దించుకున్నట్లుగా ఉంది. మెళ్ళో ఈ వస్తువు లేనట్లు వాళ్లెవరో గుర్తించలేదా? అడిగాడు టేబుల్ మీదున్న వస్తువుని చేతిలోకి తీసుకుంటూ. అది 3 పేటలున్న చంద్రహారం. బరువుగా తలతల మెరుస్తూ ఉంది. సుమారు 20 కాసులుండవచ్చు. ప్రస్తుత పరిస్థితుల ద్వారా చూస్తే సుమారు 30,000 దాకా ఖరీదు చెయ్యొచ్చు.
ఇంత విలువైన వస్తువుని సుందరమ్మ గారు ఈ వెర్రిబాగులవాడికి ఎందుకిచ్చింది? ఎలా ఇవ్వగలిగింది? ఎలిజబెత్ నిజం చెబుతున్నదా? ఒకవేళ ఎలిజబెత్ కావాలని ఈ కథ అల్లిందా? అల్లి ఉంటే ఈ నగ తన దగ్గరికెందుకు తీసుకువస్తుంది? తను రక్షించి ఈ నగ ఇప్పిస్తానన్న నమ్మకంతో ఇక్కడికొచ్చిందా? ఎలా రక్షిస్తాడు? దుఃఖంలో, ఆమె అకస్మాత్తుగా మరణించిందన్న బాధలో అందరూ ఆ నగ గురించి మర్చిపోయినా మృత శరీరానికి స్నానం చేయిస్తున్నప్పుడు ఇది బయటపడదా? అప్పుడు తన దగ్గరకు పరిగెత్తుకురారా? దుఃఖం దుఃఖమే, డబ్బు డబ్బే. శ్మశాన వైరాగ్యం మనిషిని ఒక గంట కూడా పట్టి ఆపదు. బంగారం ఎవరు వదులుకుంటారు? రావుగారి కుటుంబ సభ్యులు తమ ఆస్పత్రి మీదకు వచ్చి పడరా? దొంగతనం అంటగట్టరా? ఏం చెయ్యాలి? కాంచన మృగం నవల మొదటి భాగం సమాప్తం. మళ్ళీ కలుద్దాం. సెలవు.